మామూలుగా మనం ఇవాళ శుక్రవారం అంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తాం, లక్ష్మీదేవిని పూజిస్తాం. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. లక్ష్మి కావాలందరికీ కూడాను. డబ్బు కావాలి, ధనం కావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి. అయితే ఆ లక్ష్మీదేవి కూడా ఒకానొక సందర్భంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఐశ్వర్యాన్ని పొందినట్లుగా మనకి శివుడికి సంబంధించినటువంటి కథలలో కనిపిస్తూ ఉన్నది. మనకి అందరికీ కూడా కుబేరుడు తెలుసు. దిక్పాలకులలో ఒకడు యక్షరాజు. ఆ యక్షరాజు అయినటువంటి కుబేరుడికి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. శివుడు ఏమిస్తాడు అనంటే చాలామంది శివుడు లయకారకుడు, మోక్షాన్ని ఇస్తాడు, కైలాసానికి తీసుకువెళ్తాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఐశ్వర్యం కావాలి అనంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు. ధనం అంటే కేవలం సిరి సంపదలు, కానీ ఐశ్వర్యం అంటే సిరి సంపదలతో పాటుగా వైభవం, వైభోగం, అధికారం, మర్యాద, గౌరవం, పరివారం ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. కుబేరుడు శివుడి గురించి తపస్సు చేశాడు. ఆయన పూర్వజన్మలో చేసినప్పుడు మరోజన్మ కూడా మళ్ళీ తీసుకొని పరమేశ్వరుని ఆరాధిస్తే పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. పార్వతితో కూడినటువంటి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యం అడిగాడు ఈయన. అడిగితే ఆ రూపం మామూలుగా శివుడు అనంటే తెల్లగా ఉంటాడు, ధవళవర్ణంలో భాసిస్తూ ఉంటాడు. అదే మన లలితా సహస్రనామావళి కనుక చూస్తే అమ్మవారు ఉన్నది అరుణాం కరుణా తరంగితాక్షీం అన్నట్టుగా అమ్మవారు ఎర్రగా ఉన్నది. ఆమె ఎర్రగా ఉంటే పక్కన ఉన్నటువంటి శివుడి మీద కూడా ఆమె కాంతి పడి కామేశ్వరుడు కూడా ఎర్రబట్టి కిరణాలతో కనిపిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. కానీ కుబేరుణ్ణి ఆరాధించేటప్పుడు పరమేశ్వరుడు ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని ధరించాడు. ఏమిటి ఆ రూపము అనంటే స్వర్ణవర్ణం చతుర్బాహుం త్రినేత్రం పీతవాసనం స్వర్ణపాత్రధరం దేవం స్వర్ణాకర్షణ భైరవం. స్వర్ణాకర్షణ భైరవ రూపం ఇది చాలా ప్రత్యేకమైనటువంటి రూపం. స్వర్ణాకర్షణ అంటే బంగారాన్ని ఆకర్షించేటువంటి స్వరూపం. ఆ స్వామి మంత్రంలో కూడా బంగారాన్ని ఇవ్వమనేటువంటి కోరిక, సంకల్పం, మంత్ర బీజాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రూపంలో శివుడు బంగారు మేని ఛాయతోటి స్వర్ణ వర్ణంతో 2 చేతులతో బంగారు వర్షాన్ని కురిపిస్తూ ఒక చేతిలో బంగారు పాత్రని కలశాన్ని ధరించాట. కుబేరుడికి ఆ కనక వర్షం కురిపిస్తూ నవనిధులను అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి సమయంలో మహాలక్ష్మీదేవి కూడా అక్కడికి వచ్చింది. ఈమె ఎందుకు వచ్చింది అనంటే భైరవతంత్రం చెప్తూ ఉన్నది. బ్రహ్మ 5వ తలను నరికివేసినటువంటి రుద్రుడు ఆయన భైరవుడిగా మారాడు. వివిధ లోకాలకు వెళ్ళాడు. విష్ణుమూర్తిని కోసం వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఆ భైరవుడికి భిక్షనిచ్చారు. లక్ష్మీదేవి చేసినటువంటి ఆ గౌరవ మర్యాదలు చూసినటువంటి భైరవుడు సంతోషించి, తల్లి నీకేదైనా వరం కావాలంటే నేను ఇస్తాను, కోరుకో, నన్ను చాలా సంతృప్తిపరిచావు, సంతోషపెట్టావంటే నేనే ధనానికి అధిదేవతను, నాకు ఏ వరము అక్కర్లేదు అనంటే ఈ వరం ఈ క్షణానికే కాదు భవిష్యత్తుకైనా ఉపయోగించుకో అన్నట్ట ఆ స్వామి భైరవుడు. ఆయన స్వర్ణాకర్షణ భైరవుడుగా ఎప్పుడైతే అవతరించాడో లక్ష్మీదేవి గుర్తించింది, నా దగ్గర ఏదో చాలా ధనం, చాలా ఐశ్వర్యం, సిరి సంపదలు ఉన్నాయి.